అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే పిల్లలకు చదువుల పండగ, పుస్తకాల పండగ శుభాకాంక్షలు. మన చిన్నప్పుడు అమ్మ చాలా ఓపికగా ఈ పండగ చేసేది. ఎంత ఓపికో ఇప్పుడు మనం ఒక తల్లి అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు కథ వినేసి ప్రసాదం తినేసి పుస్తకాలకు ఓం పెట్టుకుని ఆటలకి వెళ్ళిపోదామా అనుకునేవాళ్ళం. అమ్మ కాసేపు ఓపిక పట్టండి, కాసేపు ఓపిక పట్టండి అనేది. ఇప్పుడు మన పిల్లలకి చెప్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు పిల్లలకి కథ కాదు కదా, అసలు ఓం పెట్టే ఓపికే లేదు. మా ఇంట్లో 2 గణనాథులు ఉన్నారు. మీ ఇంట్లో ఎంతమంది గణనాథులు ఉన్నారో కామెంట్ చేయండి. పెద్ద గణనాథుడు అయితే పుస్తకాలకి ఓం పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. చిన్న గణనాథుడికి నేను పెడుతున్నాను. అలాగే మీ ఇంట్లో సరస్వతి దేవులు ఎంతమంది ఉన్నారు, గణనాథులు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి.